బిగ్ బాస్ హౌస్లో నిన్నటి ఎపిసోడ్లో కాంతారా టీంకి కొత్త చీఫ్ ఎంపిక జరిగింది. బిగ్ బాస్ పెట్టిన గేమ్లో చివరి వరకు ఉన్న సీత కొత్త చీఫ్గా సెలెక్ట్ అయిపోయింది. సోనియాను చీఫ్ చేసేందుకు నిఖిల్ అయితే ఒంటరి పోరాటమే చేశాడు. కానీ హౌస్ మొత్తం ఏకం కావడంతో సోనియా అవుట్ అవ్వక తప్పలేదు. అయితే చీఫ్ అయిన తర్వాత నిఖిల్కి వేరే లెవెల్లో ఓ కౌంటర్ వేసింది కొత్త చీఫ్ సీత. బిగ్ బాస్ హౌస్లో కాంతారా టీంకి కొత్త చీఫ్ని ఎంచుకున్న తర్వాత ఈ ఎంపికకు కంటెస్టెంట్ల డైరెక్ట్ నిర్ణయంతో కాకుండా వెరైటీగా చేశాడు బిగ్ బాస్. రెండో చీఫ్ను ఎంచుకునే సమయం వచ్చింది. దీనికి ఇప్పటికే చీఫ్ అయిన నిఖిల్ మినహా మిగిలిన ప్రతి సభ్యుడి పోటీదారుడి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇందుకోసం హౌస్లో నిఖిల్ మినహా ఉన్న మిగిలిన 10 మంది బొమ్మలను టేబుల్పై పెట్టాడు. వాటి ముందు ఒక సుత్తి కూడా పెట్టాడు. ముందుగా నిఖిల్, మీరు చీఫ్ కాబట్టి ఇందులో ఎవరు చీఫ్గా అనర్హులని భావిస్తే ఆ మొదటి సభ్యుడి బొమ్మను తగిలిన కారణాలు చెప్పి పగలగొట్టండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలానే రేస్ నుండి తప్పుకున్న వారు కూడా ఈసారి బజర్ మోగినప్పుడు నిఖిల్తో పాటు సుత్తి కోసం పోటీ పడాలి. అది ఇంట్లో వేరే సభ్యుడికి ఇవ్వాలంటూ బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. ఇక ముందుగా నిఖిల్ ఆదిత్య బొమ్మను పగలగొడుతూ, మీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మొన్న ప్రేరణ మణికంఠ మధ్య దోష ఇష్యూ అయినప్పుడు మీరు అక్కడే ఉన్న మాట్లాడలేదంటూ నిఖిల్ రీజన్ చెప్పాడు. తర్వాత బజర్ మోగినప్పుడు నిఖిల్తో పోటీ పడి సుత్తిని ఆదిత్య దక్కించుకున్నాడు. అది కాస్త పృథ్వీ చేతికి ఇచ్చాడు ఆదిత్య. దీంతో మణికంఠను రేస్ నుండి తప్పిస్తూ బొమ్మ పగలగొట్టేశాడు పృథ్వీ. ఇక నెక్స్ట్ నిఖిల్ చేతికి హ్యామర్ దొరికింది. ఈసారి సీతకి ఇచ్చాడు నిఖిల్. దీంతో ఇప్పటికే ఒకసారి చీఫ్ అయిన కారణంగా యష్మిని రేస్ నుండి తప్పించింది సీత. తర్వాత వెంటనే మరోసారి నిఖిల్కే హ్యామర్ దొరికింది. ఈసారి సోనియాకి ఇచ్చాడు నిఖిల్. దీంతో నబిల్ బొమ్మ పగలగొట్టి తన రివెంజ్ తీర్చుకుంది సోనియా. ఈ హ్యామర్ సోనియాకే ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈ హ్యామర్ పట్టుకోవడానికి ముందే సోనియా నిఖిల్కి చెప్పింది, ఈసారి హ్యామర్ నువ్వు పట్టుకొని నాకు ఇవ్వు అని. తను చెప్పడం తను ఇవ్వకపోవడం జరుగుతుందా? అలాగే చేశాడు నిఖిల్. ఇక తర్వాత కూడా మరోసారి నిఖిల్కే హ్యామర్ దొరికింది. ఈసారి నైనికకి ఇవ్వగా విష్ణుప్రియను రేస్ నుండి తప్పించింది. ఆ తర్వాతే అసలు గేమ్ మొదలైంది. ఈసారి హ్యామర్ కోసం రేస్ నుంచి తప్పుకున్న అందరూ చాలా సీరియస్గా ట్రై చేశారు. కానీ విష్ణుప్రియ, నిఖిల్ దాదాపు ఒకే టైంలో సుత్తి పట్టుకున్నారు. కానీ విష్ణుప్రియ మొదటిగా పట్టుకుందని కాంతారా టీం కాదు, నిఖిల్ పట్టుకున్నాడంటూ సోనియా వాదించారు. అయినా సరే ఇద్దరు వదలకపోవడంతో నిఖిల్ లాక్కునేందుకు ట్రై చేశాడు. దీంతో విష్ణుప్రియకి సపోర్ట్గా యష్మి, నబిల్, మణికంఠ కూడా వెళ్లారు. మొత్తానికి నిఖిల్ చేతి నుండి విష్ణుప్రియకి సుత్తి అందించారు. దీంతో విష్ణుప్రియ అది కాస్త ప్రేరణ చేతికిచ్చింది. ఇంకేముంది, ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా సోనియాను లేపేసింది ప్రేరణ. నీకు ఆల్రెడీ చీఫ్ అయ్యేందుకు ఓ ఛాన్స్ వచ్చింది, కానీ యూజ్ చేసుకోలేకపోయావంటూ ప్రేరణ రీజన్ ఇచ్చింది. ఇక తర్వాత మణికంఠ నైనిక చేతికి సుత్తి ఇవ్వడంతో పృథ్వీని రేస్ నుండి తప్పించింది. తర్వాత పృథ్వీ తనకి దక్కిన హ్యామర్ను సీతకి ఇవ్వడంతో నైనికను అవుట్ చేసింది. దీంతో చివరిగా సీత, ప్రేరణ మాత్రమే రేస్లో మిగిలారు. అప్పుడు బిగ్ బాస్ కలగజేసుకొని ఈసారి డైరెక్ట్గా నైనికకే హ్యామర్ ఇచ్చాడు. దీంతో అది సీత చేతికి ఇచ్చింది నైనిక. ఇక ప్రేరణను రేస్ నుండి తప్పించి కొత్త చీఫ్ అయిపోయింది సీత. ఇక చీఫ్ అయిన తర్వాత విష్ణుప్రియతో మాట్లాడుతూ నిఖిల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది సీత. ఈ మధ్య నిఖిల్ గేమ్ మరీ వరస్ట్గా మారింది. ఒక్క సోనియా, పృథ్వీ కోసమే ఆడుతున్నట్టు ఉంది. అసలు నువ్వేంటి, నీ పర్సనాలిటీ ఏంటి, అసలు నోట్లో నుంచి వాయిసే రావడం లేదు, సింపుల్గా చెప్పాలంటే చచ్చిపోయింది నీ వాయిస్ అని డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటున్నా నిఖిల్తో అంటూ సీత చెప్పేసింది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటి? సీత చేసిన కామెంట్స్ నిజమేనని నాకు అనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.